లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ క్రియేటింగ్ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ ప్రెజెంటేషన్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయడం, స్లైడ్ కాపీ చేయడం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం ఉబంటు లైనక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. మునుపటి ట్యుటోరియల్లో మనం సృష్టించిన శాంపుల్ ఇంప్రెస్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేద్దాం. తెరపై ఏముందో ఒక్కసారి చూద్దాం. మధ్యలో కనిపిస్తున్న వర్క్ స్పేస్ అనేదే మనం పనిచేసే ప్రదేశం. వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది. ఇది ఇండివిజువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయడానికి ఒక ముఖ్యమైన వ్యూ. విషయ శీర్షికలను, ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను మనకు అవుట్లైన్ వ్యూ చూపిస్తుంది. ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతి స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయడానికి నోట్స్ వ్యూ అనుమతిస్తుంది. హ్యాండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హ్యాండ్ అవుట్ వ్యూ అనుమతిస్తుంది. ఒక్కొక్క పేజీ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు. స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు. నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి. తెర యొక్క ఎడమ వైపు స్లైడ్స్ అనే పలకను మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి. కుడివైపు టాస్క్స్ అనే 5 భాగాల పలకను మీరు చూడవచ్చు. ఆకృతి విభాగము ముందుగా నిర్ణయించబడిన ఆకృతులను కలిగి ఉంటుంది. మన అవసరాలకు అనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు. ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు మనం ఒక్కొక్క భాగాన్ని గురించి విపులంగా తెలుసుకోవచ్చు. స్లైడ్స్ ను ఎలా చేర్చవచ్చో మనం ఇప్పుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలకలోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి. మనం ఇప్పుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం. రెండవ స్లైడ్ తర్వాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడటాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే టెక్స్ట్ బార్ లోని క్లిక్ టు యాడ్ టైటిల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్స్ట్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు. మనం స్లైడ్ ను 2 విధాలుగా కాపీ చేయవచ్చు. మొదటి పద్ధతిని చూద్దాం. ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి. మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు. ప్రత్యామ్నాయంగా వర్క్ స్పేస్ పలకలోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి. ఇప్పుడు 7వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కాంటెక్స్ట్ మెనూలోని కాపీని ఎంపిక చేయండి. లాస్ట్ స్లైడ్ క్లిక్ పేస్ట్ పై రైట్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ ను ఎంపిక చేసి ఓకే ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చివర మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై 2 మార్లు క్లిక్ చేసి దాన్ని ఎంపిక చేయండి. బాడీ టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేసి మొత్తం టెక్స్ట్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దాన్ని తొలగించండి. ఇప్పుడు వీటిని టైప్ చేయండి. రెడ్యూస్ కాస్ట్, రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్. లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు. ఒక టెక్స్ట్ లైన్ ఎంపిక చేసుకోండి. టెక్స్ట్ ఫార్మాట్ టూల్ బార్ లో ఫాంట్ ను ఆల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి. ఫాంట్ సైజును 32 నుండి 40 కు పెంచండి. టెక్స్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. ఫాంట్ మారటాన్ని గమనించండి. మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు. ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు. డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. ఫాంట్ రంగు మార్చడానికి డెవలప్మెంట్ అప్ టు ప్రెజెంట్ పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం. బాడీ టెక్స్ట్ పై క్లిక్ చేసి మొత్తం టెక్స్ట్ ను ఎంపిక చేయండి. ఫాంట్ కలర్ ఆప్షన్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేసి మీకు కావలసిన రంగును ఎంచుకోండి. టెక్స్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. రంగుల్లోని మార్పును గమనించండి. బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్ లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది. రికమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి. బాడీ టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేసి టెక్స్ట్ లైన్ ను ఎంపిక చేయండి.
ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. టెక్స్ట్ లోని మార్పును గమనించండి. మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం. ఈ సంగ్రహ పరీక్ష అభ్యాసాన్ని చూద్దాం. ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం. 3వ మరియు 4వ స్లైడ్ల మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి. ఈ ప్రెజెంటేషన్ చివర 4వ స్లైడ్ యొక్క కాపీని క్రియేట్ చేయండి. 2వ స్లైడ్ లో ఒక టెక్స్ట్ బాక్స్ ని క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి. టెక్స్ట్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజును 32కు మార్చండి. టెక్స్ట్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ మరియు నీలిరంగుగా చేయండి. ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టులని సంక్షిప్తీకరిస్తుంది. మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ని వినియోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. మరింత సమాచారం కొరకు దయచేసి contact@spokentutorial.org కి మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. ఇది ఐసీటీ, ఎంహెచ్ఆర్డీ, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ చే సపోర్ట్ చేయబడింది. ఈ మిషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని http://spokentutorial.org NMEICT ఇంట్రాలో పొందవచ్చు. ఈ రచనకు సహాయపడిన వారు దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు.